హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా రెసిపీ ఏంటో తమ్నైల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఏమిటో కాదు కదండి, పుదీనా రైస్. సో పుదీనా రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం, వచ్చేయండి. ముందుగా నేను పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టి దానిలో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ అంతలోకి కాగేలోపు పుదీనాని పేస్ట్ చేసేసుకుంటున్నాను. కొంచెం పుదీనాని ఒక ముందు మిక్సీ జార్లో వేసేసుకున్నాను. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని పేస్ట్ లాగా అయితే నేను ప్రిపేర్ చేసేసాను. నేనైతే గట్టిగా పేస్ట్ చేయలేదు. చూడండి, మీకే అర్థమైపోతుంది నా పేస్ట్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది. ఇప్పుడు అంతలోకి మనం మసాలా దినుసులు అనేవి, ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ కాగిపోయింది కాబట్టి దానిలో మసాలా దినుసులు అనేవి వేసేసుకుంటున్నాను. సో చూసేయండి, చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, అంతలోకి ఆయిల్ ఫ్రై అయ్యేలోపు పొటాటోస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ వేసి ఒకసారి నేను ఆయిల్లో అలా కలిపాను. ఆల్రెడీ నేను మిల్ మేకర్ని నానబెట్టి ఉంచాను. సో ఆ మిల్ మేకర్ని యాడ్ చేశాను. ఎంత ఎగి ఆయిల్ అనేది వేరుపడిన తర్వాత ఇప్పుడు మనం ఎసురు వాటర్ పోసుకుంటాము. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తాం కదా, సో అలానే నేను కూడా ఇప్పుడు చేశాను. గ్లాస్కి 2 గ్లాసెస్ కాబట్టి నేను 2 గ్లాసెస్ బియ్యం వేశాను. అందుకని చెప్పి 4 గ్లాసెస్ వాటర్ పోయాలి. అయితే నేను ఆల్రెడీ పుదీనా పేస్ట్ చేసి ఉంచాను కదా, ఆ పుదీనా పేస్ట్ని 1 గ్లాస్ కిందగా కౌంట్ చేసుకున్నాను. ఆ తర్వాత 3 గ్లాసుల నీళ్ళు మళ్ళీ పోసాను. ఆ తర్వాత మొత్తం ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దాని మీద కుక్కర్ మూత పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేశాను. కొంచెం సేపు ఆగిన తర్వాత విజిల్ పోయాక నేను కుక్కర్ మీద మూత తీశాను. పుదీనా ఫ్లేవర్ ఎంత బాగుందో చూసేయండి, మీకు కూడా అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దీనికి కావాలి అంటే గోంగూర పిక్కలు అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం గోంగూర పిక్కలతో ఈ పుదీనా రైస్ తినడం అంటే. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.